హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ నాయకుడిని అయినా విమర్శించడానికి ఒక హద్దు పద్దు అనేది ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు, వారి పార్టీ నాయకులు, వారి మీడియాకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏ వేదికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడాలి అంటే దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారంటే మరీ ఇంత భయం ఉందా అనేటువంటి అభిప్రాయం కలగక మానదు. సో వీళ్ళు ఎంత బ్లేమ్ చేయాలని చూసినా, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూసినప్పటికీ, వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టినప్పటికీ, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు వారికే వర్తిస్తాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క వీడియోలో మొత్తం చరిత్ర తవ్వి బయటపెట్టింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు బూమరాంగ్, ప్రతిసారి బూమరాంగే అవుతాయి. వాళ్ళు ఏదో మేము పెద్ద మేధావులం, మేము మాట్లాడే మాటలు ప్రజలు మెచ్చుతున్నారు, వాళ్ళకి నచ్చుతున్నాయని భావిస్తారు. కానీ ప్రజలు ఏ రకంగా చీదరించుకుంటున్నారు, ఏ రకంగా ఏకి పారేస్తూ ఉన్నారని వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ మీడియా ఆ రకంగా కవర్ చేస్తుంది కాబట్టి. సో ప్రజలకు వాస్తవాలు తెలిస్తే చాలు. సో ఇక్కడ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటారు వారి తవ్వకాల్లో బయటపడినటువంటి ఆనిముత్యాలు, వారు ఏ రకంగా ట్రోల్ గురవుతున్నారు, వారి గురించి వారే ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు అనేది ఒక్కసారి చూడండి. వాళ్ళ కొంప ఎట్లా ముంచినాయో ఇక్కడ బాబు గారు చూడండి ఏమంటారు. ఫస్ట్ గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా అనునిత్యం ప్రజలకు చెప్పాలి. ఈ రోజు మీరు చూస్తే ఒక కిల్లింగ్ చూడండి, ఆదాని గూగుల్ డేటా సెంటర్ దగ్గర కూడా నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటండి? అంత పెద్ద మంది, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అదొక డిఫరెంట్ కార్యక్రమం. అక్కడ కూడా గొడ్డలి అనేటువంటి మాట మాట్లాడారు. ఇప్పుడు కూడా వారి కుమారుడికి ఏదో బాధ్యతలు అప్పగించే చోట కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి అనే పదమే వాడుతూ ఉన్నారు. ఇప్పుడు బాబు గారు చెప్తా ఉన్నారు గొడ్డలి పార్టీ సిద్ధాంతం అని. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ముందు ఒక అద్దాన్ని నుంచి అద్దంలో ఆయన మాట్లాడే మాటలు ఏ రకంగా ప్రతిబింబించే విధంగా పెట్టారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగో, గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు, మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఈ కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది. గొడ్డలి పార్టీ అంటారు కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వినుకొండలో జరిగినటువంటిది ఏంటిది? ఎవరి చేతిలో ఉంది? ఎవరు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు? క్రెడిట్ చోరీకి సంబంధించి బాబు గారు మాట్లాడిన ఇంకో మాట ఏ రకంగా ఉందో చూడండి మీరు. ఆ పార్టీకి ఒక ఓసిడి పట్టుకున్నది, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇది ఒక వ్యాధి. అది ఈ రోజు క్రెడిట్ చోరీ డిజార్డర్ గా కూడా తయారు. ముఖేష్ అంబానీ 2023లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు our investment, and we will invest in 10 gigawatts of renewable solar energy in the state of Andhra Pradesh. Your vision has laid the foundation to turn Andhra Pradesh into the most sustainable జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు pursuant to the MOU signed with government of Andhra Pradesh. The summit, global summit 2023. 15,000 megawatts of renewable power projects over the next few years across 5 districts. Ambuja and ACC Cement, the cement arm of the Adani Group. Right. As part of our expansion plan in the coming years, we will be setting up 2 plants in Kadapa and Nadikudi with a total capacity of 10 million tons per annum. We are also working on developing 400 megawatts of data center in the city of Visakhapatnam. The state has signed MOUs for green energy projects worth more than 80,000 crores, which will help Andhra Pradesh become an even bigger pioneer in the green energy sector. We will be developing the Bhagapur airport with a phase GM Rao, 6 million GMR. passengers and ultimate capacity of 40 million passengers. This first phase investment will be the tune of rupees of 5,000 crores. The Bhagapur airport development is estimated to create around 1 lakh direct and indirect jobs. ఇది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి వారు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్. ఇప్పుడు చెప్పండి, ఎవరిది ఓసీడీ, ఎవరు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు? వైసీపీ మొత్తం తీసి చూపించింది. మీలాగా ఉట్టి మాట్లాడారు గొడ్డలి అని చెప్పి. మరికొన్ని ఉన్నాయి. చాలా మందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్ లో భాగమే ఓసీడీ. అలాంటి వాళ్ళకు ఏది పట్టు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో
బాలకృష్ణ గారిని వీడియో రూపంలో చూపించారు. వైసీపీ పార్టీ సోషల్ మీడియా వేదికగా మరి కొంతమంది నెటిజన్లు ఉంటారు కదా, తెలివైనటువంటి వారు, బాబు గారు మీరు మాట్లాడుతున్న మాటలు అక్కడ కరెక్ట్గా టైమింగ్ ఎవరు కానీ ఆ వీడియో కెమెరామ్యాన్ ఎవరు కానీ పర్ఫెక్ట్గా తీశారు, మీరు కావాలని తీశారా లేక ఇంకో రకం తీశారా, అదృచ్ఛికంగా జరిగింది తెలియదు కానీ అది మీ మాటలు మీకే వర్తిస్తాయా అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అని తెలుసుకోవాలి కదా అని మన తమిళనాడు మేము మాట్లాడలే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి తమిళనాడులో జరిగినట్టుగా అంతే, ఇది కూడా అంతే. ఈయన చూడండి 51 సీట్లు వచ్చిన వ్యక్తి 11 సీట్లు పడిపోయారు. 11 సీట్లు అంటున్నారు. 11 సీట్లు వచ్చినటువంటి వారికి మీరు భయపడుతున్నారు సార్. మీరు ఏ వేదిక అయినా జగన్మోహన్ రెడ్డి చూసి భయపడతా ఉన్నారు, జగన్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయపడతా ఉన్నారు. మీరు 11 అంటున్నారు కదా, మొన్న మీద క్రికెట్ గెలిపించారు, అక్కడ కూడా 11 మంది టీమే, ఆ 11 మంది టీమే వరల్డ్ కప్ గెలిపించారు. కోట్లాది మంది ఆశలను నెరవేర్చింది 11 మంది క్రికెట్ ఆడి గెలిపించేది. సో ఇప్పుడు మీరు 151 సీట్ల నుంచి 11కి పడిపోయారంటే 2019లో మీ పరిస్థితి ఏంటో తెలుసా? అసలు పార్టీ ఉండదు, బొక్కలేదు, పార్టీ లేదు, బొక్కలేదు అనే కామెంట్ మీ పార్టీ అధ్యక్షుడే అన్నాడు, పార్టీ ఉండదని చెప్పి. చివరికి ఏమైంది? మీరు ఏం చేస్తే అధికారంలోకి వచ్చారు? రకరకాల చర్చ ఉంది. ముగ్గురు గెలవడం, ఈవీఎంలో కూడా ట్యాంపరింగ్ జరిగిందని ఇట్లా రకరకాల చర్చ ఉంది కదా. ఒకరికి వేలెత్తి చూపించినప్పుడు మిగతా వేలు మన వైపు చూపిస్తానే సంగతి మర్చిపోకూడదు. 11 సీట్లు ఆ 11 సీట్లే భయపెడతా ఉన్నాయి. ఆ 11 సీట్లే రేపు పసుపు దళం అంటున్నారు కదా, మా పసుపు దళాన్ని ఏం చేయలేరు అంటున్నారు కదా, తొడగొడతామని అంటున్నారు కదా. మా బాలయ్య మా ముద్దల మామయ్య తొడగొడితే ఇది వైసీపీ ఉండదని అంటున్నారు. తొడగొట్టండి, మరి మీరేమో తొడగొట్టచ్చు, మీసాలు తిప్పొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైనా ఒక ప్లగ్ కార్డ్ పెట్టుకుంటే మొత్తం జగన్ తప్పు చేశాడు, గొడ్డలి పార్టీ అని అధికారం ఉందని చెప్పి ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా దీని యొక్క ప్రతిఫలం అనేది భవిష్యత్తులో ఉంటుంది. సో అందుకే వైసీపీ వాళ్ళు కూడా మొత్తం బయటికి తీస్తూ ఉన్నారు. ఇది మరొకటి చూడండి. మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదు నిరంతరం గుర్తు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి విధ్వంసాలు చేదు అనుభవాలంట. 4 గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి 1,35,000 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన సామాన్య మానవుని ఆరోగ్యానికి 10,032 విలేజ్ క్లినిక్లు, చిన్న ఆసుపత్రులు ప్రతి ఊర్లో పెట్టిన. ఇవన్నీ ఎట్లా విధ్వంసాలు అవుతాయండి? ఇవి మీరు విధ్వంసం చేశారు, సచివాలయ వ్యవస్థను విధ్వంసం చేశారు, వాలంటీర్ వ్యవస్థను విధ్వంసం చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఇప్పుడు అప్పుల పాలు చేసి మీరు ఏదైతే శ్రీలంక వెనుజులు అన్నారో ఆ రకంగా తయారు చేశారు. మీరు విధ్వంసం చేసినటువంటి, మీరు చేసినటువంటి గాయాలు ఇవి. ఏ రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ రకంగా ఉంది? ప్రతి దానికి రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. దాన్ని విధ్వంసం అంటారు, వినాశనం అంటారు. విజనరీ పాలన ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు కళ్ళగట్టినట్టుగా వాళ్ళ హయాంలో జరిగినటువంటి అన్ని అంశాలను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఏమంటారు? అనవసరంగా గెలుక్కోవడం అంటారు. మీ మానాన మీరేదో మీ కుమారుడికి ఏదో పట్టాభిషేకమో ఇంకోటో చేసుకున్నప్పుడు దానికి సంబంధించి మాట్లాడండి, మీ కార్యకర్తల పరిస్థితి గురించి మాట్లాడండి. అంతేగాని వేరే అక్కడ కూడా జగన్ గారి గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే బయటికి అన్ని తన్నుకొని వస్తాయి. జనసేన పార్టీకి సంబంధించి ఆ కార్యకర్తలు మా దేవుడు అంటారు కదా. దయచేసి మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఫిక్స్ అయిపోండి. మీ డబ్బు మీ సమయాన్ని దయచేసి వృధా చేసుకోవద్దండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారంటే మీరు ఎంత కష్టపడ్డా, కేసులు పడినా కూడా, మీ మీద కేసులు పెట్టినా, మీకు ఏదైనా నష్టం జరిగినా మీరు భరించినా దానికి ఒక ఫలితం ఉంటుంది. కానీ మీ కష్టానికి, మీ ఆశలకు అవకాశమే లేదు. ఎందుకంటే 15 సంవత్సరాలు కలిసి ఉంటామని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇష్టం లేకుండా వెళ్ళిపోండి అని కూడా చెప్పారు. ఇంకా మీరు నమ్ముకొని ఉంటామంటే మీ సమయం వృధా. దానికి ఎగ్జాంపులే ఈ కామెంట్ కూడా ఒకసారి చూడండి. 2029లో మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారనే సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. వైసీపీ అన్నా, వైసీపీ క్యాడర్ అన్నా, జగన్ గారి ఆర్మీ అంటే అభిమానులన్నా, జగన్ గారన్నా వీళ్ళకి ఎంత భయం ఉందో చెప్పడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు, వారు మాట్లాడుతున్నటువంటి మాటలే. వీళ్ళు ఎంత మాట్లాడినా ఏం చేసినా వారి మాటలు వారికే వర్తిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం తీసి బయట పెట్టింది. ఇట్లా ఉంటుంది.